Students, see this question, which is a very important question in the examination. It was repeated last time also. So in the differential equation, one more question which is repeated from here. So let's see the solution of this. దీని యొక్క సొల్యూషన్ చూడండి, సాల్వ్ చేయమన్నాడు. ఈ ఈక్వేషన్ మనం ఏం చేయమన్నాడు, సాల్వ్ చేయమన్నాడు. సాల్వ్ దిస్ ఈక్వేషన్, సొల్యూషన్. ఎగ్జిస్టింగ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడమ్మా, x ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ dy బై dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2 times of log x బెటా. ఇట్ ఈస్ 2 times of log x ఇచ్చాడు. ఓకే, వన్ మోర్ థింగ్ ఇస్, ఇలా ఇచ్చిన తర్వాత దీన్ని సాల్వ్ చేయమన్నాడు కదా. ఇట్ ఈస్ ఫర్ 7 marks. హౌ మెనీ మార్క్స్ ఇట్ ఈస్? It is for 7 marks question in the examination. 7 marks question in the examination. Right. ఒకసారి ఈ ఈక్వేషన్ చూస్తే, నేను ఆల్రెడీ చెప్పిన ఇంతకుముందు వీడియోలో కూడా ఐ వాజ్ ట్రైంగ్ టు టెలింగ్ దట్ ఇట్ ఈస్ లీనియర్ ఫార్మాట్లో ఉందని. సో లీనియర్ ఫార్మాట్లో ఉంటే ఫస్ట్ లీనియర్ ఫార్మాట్ గురించి మాట్లాడదాం. ఇట్ ఈస్ సపోజ్ టు బీ ఇన్ అ లీనియర్ ఫార్మాట్, లీనియర్ ఈక్వేషన్ ఫార్మాట్లో ఉందనుకోండి. లీనియర్ ఈక్వేషన్ ఫార్మాట్లో ఉంటే అది ఎలా ఉంటుందమ్మా? సో ఈ లీనియర్ ఈక్వేషన్ ఫార్మాట్లో ఉంటే ఎలా ఉంటుంది అది? ఇట్ ఈస్ లైక్ dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x బెటా. అంటే దీని ఫస్ట్ పాయింట్ ఎలా ఉండాలంటే, x అనేది డిఫరెన్షియల్ వేరియబుల్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది p ఆఫ్ x అండ్ q ఆఫ్ xలో ఉంది. సో y అనేది ఫంక్షన్ ఉంది కాబట్టి y పవర్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే దీని కోఎఫిషియంట్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఈ పర్టిక్యులర్ వాటిని అది సాటిస్ఫాక్షన్ చేయగలిగితే దీన్ని మనం ఏమంటాం? లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఈ లీనియర్ ఈక్వేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి దెర్ ఈస్ ఏ 2 steps. వన్ ఈజ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మీన్స్ IF. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ P ఆఫ్ x ఇంటూ ఏమవుతుంది? dx. నెక్స్ట్ పార్ట్ ఈస్ దీని యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వన్స్ నీకు EF వచ్చింది అనుకోండి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వస్తే సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. దట్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది బెటా అంటే IF అంటే మీన్స్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ y ఫంక్షన్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇక్కడ q ఆఫ్ x ఫంక్షన్ ఉంది కదా, q ఆఫ్ x ఇంటూ IF ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx బెటా, ఇంటూ dx. సో దిస్ ఇస్ సొల్యూషన్ ఆఫ్ దిస్ వన్. ఓకేనా? ఈ స్టేజ్లోకి ఫస్ట్ మనం రావాలంటే మనం ఏం చేయాలి? ఇచ్చిన ఈక్వేషన్లో x ఇంటూ dx అనేది కోఫిషియంట్ ఉండకూడదు. దాన్ని మొత్తం డివైడ్ ఇంటైర్ ఈక్వేషన్ చేస్తున్నాను. దీన్ని మొత్తం డివైడ్ విత్ ఇంటైర్ ఈక్వేషన్ చేస్తున్నాను. అప్పుడు నీకు ఏమవుతుంది సొల్యూషన్ ఒకసారి చెప్పండి. సో ఇక్కడ ఏమవుతుంది? సో డివైడ్, సో x లాగ్ x ఏదైతే ఉందో దీన్ని మనం ఏం చేస్తున్నాము? డివైడ్ చేస్తున్నాము. డివైడ్ బోత్ సైడ్స్ బెటా. దీని బోత్ సైడ్స్ మీరు డివైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? x లాగ్ x ఇంటూ dy బై dx ప్లస్ y ఈక్వల్ టు 2 log x అవుతుంది బెటా. సో నేను డివైడ్ చేస్తున్నాను కదా, డివైడ్ ఇన్ ద సెన్స్ x ఇంటూ లాగ్ x దీంతో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ దీంతో కూడా డివైడ్ అవుతుంది, x ఇంటూ లాగ్ x దీంతో డివైడ్ అవుతుంది. సేమ్ ఇది కూడా x ఇంటూ లాగ్ x డివైడ్ అవుతుందమ్మా. వన్స్ ఇది డివిజన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? నెక్స్ట్ పార్ట్ ఏం చేయాలి? సో ఇవి రెండు కామన్గా ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఇది ఇక్కడ లాగ్ x. వాట్ విల్ ద నెక్స్ట్ వన్ బెటా? ఇట్ ఈస్ dy బై dx ఈ ప్లస్ y డివైడెడ్ బై x ఇంటూ log x ఈజ్ ఈక్వల్ టు 2/x బెటా, 2/x. యూ కెన్ అబ్జర్వ్ వన్ థింగ్. సో నేను మళ్ళీ రీరైట్ చేస్తున్నా ఈ ఈక్వేషన్ని. రీరైట్ చేసేటప్పుడు ఒక్కసారి చూడండి అమ్మా, వైని మనం సపరేట్ రాస్తున్నాను. సో p ఆఫ్ x ఏదైతే ఉందో దాన్ని సపరేట్ రాస్తున్నాను. అంటే ఏమవుతుంది? 1/x ఇంటూ లాగ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 2/x. ఓకే, షెల్ ఐ టేక్ దిస్ వన్ యాజ్ ఏ p ఆఫ్ x రాసుకోవచ్చు కదా దీన్ని. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? మనం p ఆఫ్ x అని రాసుకోవచ్చా? p ఆఫ్ x. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు బెటా? ఇట్ ఈస్ నథింగ్ బట్ q ఆఫ్ x. వన్స్ నీకు p ఆఫ్ x తెలుసు, q ఆఫ్ x తెలుసు, దీని తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? IF ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ దిస్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p ఆఫ్ x వాల్యూ ఈస్ 1/x ఇంటూ లాగ్ x ఇంటూ dx బెటా. ఓకేనా? రైట్. సో దీన్ని ఎలా రాస్తున్నా అంటే ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడితే ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x డివైడెడ్ బై
log x into dx. So I told you many times, this is the already I told you one more time, just listen carefully. So నేను మళ్ళీ ఒక్కసారి కూడా చెప్పాను మీకు, ఏం చెప్పానమ్మా అంటే ఇంటిగ్రేషన్ ఓవర్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో డినామినేటర్లో ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, న్యూమరేటర్లో ఒక ఫంక్షన్ ఉంది, డినామినేటర్లో ఒక ఫంక్షన్ ఉంది. ఈ డినామినేటర్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది అంటే మీన్స్ ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అయి ఉంటే దాని ఈక్వల్ టు మనం ఏం రాసుకుంటాం, లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, డినామినేటర్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంటే దాన్ని ఎలా రాసుకోవాలి, లాగ్ ఆఫ్ డినామినేటర్ ఫంక్షన్ రాసుకుంటాము. సో ఇది ఏంటి, ఇంతకుముందు ఫార్ములా దగ్గర కూడా మనం యూజ్ చేసాము, దీన్ని మనం ఇంతకుముందు ఫార్ములాలో కూడా ప్రాపర్గా యూజ్ చేసాము. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ. సో ఇలాంటి ఫార్ములాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి అవన్నీ యూజ్ చేయడం వల్ల చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. సో నౌ ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది ఏమవుతుందమ్మా, లాగ్ అనేది ఎందుకు వస్తుంది, డినామినేటర్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ లో ఉంది కాబట్టి లాగ్ వస్తుంది ఇక్కడ. బట్ డినామినేటర్ ఫంక్షన్ ఏంటిది, లాగే కాబట్టి లాగ్ ఎక్స్ అని రాస్తున్నా బిడ్డ, లాగ్ ఎక్స్ అని రాస్తున్నా. సో ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఈ ఉంది, ఈ పవర్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఉంది. అంటే ఒక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కి ఇంకో లాగర్థం క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏముంటుంది నీకు, లాగ్ ఎక్స్ మాత్రమే ఉంటుందమ్మా. ఏముంటుంది, లాగ్ ఎక్స్ మాత్రమే ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు వచ్చిన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఐఎఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ వచ్చింది. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది, లాగ్ ఎక్స్ వచ్చింది. యాజ్ పర్ ది సొల్యూషన్ ఐఎఫ్ ఈక్వల్ టు ఏంటి, లాగ్ ఎక్స్ ఇంటూ వై బెటా ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఎంత ఉంది మనకు, 2/x అని చెప్పుకున్నాం కదా. దిస్ ఇస్ 2/x ఇంటూ, సో మన యొక్క ఐఎఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈస్ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ బెటా, ఇంటూ డిఎక్స్. మళ్ళీ ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ని యూజ్ చేయాల్సిన పని వస్తుంది. ఓకే, సో నేను లాగ్ ఎక్స్ ఈక్వల్ టు టీ అని తీసుకున్నాను. సపోజ్ టు ఇన్ కేస్ ఐఎమ్ టేకింగ్ ద లాగ్ ఎక్స్ యాజ్ ఎ టీ అని తీసుకున్నాను. అప్పుడు నీకు లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఎంత, 1/x అవుతుంది. రైట్, సో ఇప్పుడు లెట్ సబ్స్టిట్యూషన్ లాగ్ ఎక్స్ ఈజ్ టేకెన్ యాజ్ ఏ టీ అని తీసుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది, 1/x ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డిటి అవుతుంది. 1/x dx ఈక్వల్ టు ఏమవుతుంది, dt అవుతుంది. అంటే ఇక్కడ 1/x ఉంది, దీని కెన్ ఐ రిప్రజెంటెడ్ వన్ మోర్ టైం, 2 times ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x ఇంటూ dx రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో ఒకసారి చూడండి, ఈ పార్ట్ ఏదైతే ఉందో 1/x dx అనే పార్ట్ ఉంది కదా. సో ఈ పార్ట్ నేమ్ రాసుకోవచ్చు, dtగా రాసుకోవచ్చు. ఆ పార్ట్ నేమ్ రాసుకోవచ్చు మనం, dtగా రాసుకోవచ్చు కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇస్ టీ ఇంటూ dt. సో టీ అంటే మీనింగ్ ఏంటి బేటా, ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్, ఇట్ ఈస్ లైక్ ఎక్స్ అన్నట్టు. టీ పవర్ ఎంత ఉంది, 1 ఉంది. 1 యొక్క డెరివేటివ్ ఎంత, టీ పవర్ 1 ఉంది కాబట్టి t² 2 వస్తుంది. t²/2 ఇంటిగ్రేషన్ అయిపోయింది కాబట్టి c సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 క్యాన్సిల్ అయిపోతుందమ్మా, 2 క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏముంది, లాగ్ ఎక్స్ ఇంటూ వై. చూడండి ఒకసారి, ఒకసారి చూడమ్మా, ఇది లాగ్ ఎక్స్ ఇంటూ వై ఉంది. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్, దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది పాయింట్, t² + c వచ్చింది అంతే కదా. ఇట్ ఈస్ t² + c వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం రాస్తామంటే లాగ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు t² ఇన్ ద సెన్స్ వాట్ ఐ అప్లైడ్, t² అంటే ఏం అప్లై చేసాను నేను, t² మీన్స్ t అంటే లాగ్ ఎక్స్ అని అప్లై చేసినాం కదా. t ఈజ్ నథింగ్ బట్ లాగ్ ఎక్స్ కాబట్టి ఇక్కడ ఏమి ఇస్తుంది, t ఈక్వల్ టు లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ c అవుతుంది. బట్ నాకు కావాల్సింది y కదా. సో y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ స్క్వేర్ కదా, లాగ్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై లాగ్ ఎక్స్ ప్లస్ c డివైడెడ్ బై లాగ్ ఎక్స్ అవుతుంది. ఓకేనా, సో స్క్వేర్ కి లాగ్ ఎక్స్ క్యాన్సల్, y ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది లాగ్ ఎక్స్ ప్లస్ c డివైడెడ్ బై లాగ్ ఎక్స్, దిస్ ఇస్ ద ఫైనల్ ఇన్కంప్లీటెడ్ సొల్యూషన్. అది ఫైనల్ సొల్యూషన్, వెరీ ఇంపార్టెంట్ దిస్ ఆల్సో.